గాడు గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పు. చెప్పు డాడీ చెప్పు. గుడ్ మార్నింగ్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. సో ఇవాళ అయితే మా ఆయన అయితే పైకే లేచిందన్నమాట. లేచి వాళ్ళ కొడుకు డ్రెస్ మంచిగా పెట్టేసి ఏం దోసక డ్రెస్సులు అయితే మంచిగా ఐరన్ చేసిండు. యూనిఫామ్స్ ఇక్కడైతే ఇంకా నేను వంట అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నా. ఆలు కర్రీ చేస్తున్నా. నా కొడుకు కోసం అయితే అన్నం కూడా వండేసా అప్పటికి. ఇంకా నేను ఇంకా ఉప్మా కోసం అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నా. టిఫిన్ అయితే ఉప్మా చేస్తున్నాను అనమాట. సో ఈరోజు అయితే ఇక బాబుకి అయితే స్నానం చేయించిన, మా తేజ్ బాబుకి. వాళ్ళ డాడీ అయితే బట్టలు వేస్తున్నాను. నేను వేయొద్దంట, వాళ్ళ డాడీ వేయాలంటే. ఈరోజు వాళ్ళ డాడీ ఇంటి దగ్గర ఉన్నాడుగా. సో ఇక అన్నీ వాళ్ళ డాడీయే చేస్తున్నాడు అనమాట. నేనేం చేయకూడదంట. సో ఇక సర్లే అని చెప్పేసి మంచిగా ఐరన్ చేసిండు కదా, డాడీ ఐరన్ చేసిండు కదా, డాడీ వేస్తాడని చెప్పేసి వేయించుకుంటున్నాను అనమాట. సర్లే నాకు కూడా కొంచెం పని తగ్గుతుంది కదా అనుకున్నాను నేనైతే. సో ఇక తర్వాత చూడండి, నేను వంట చేసేటప్పుడు ఎంత గందరగోళంగా ఉంటుందో పని అయితే. అంటే నేను హడావిడిగా వేసేస్తాను కదా బాబు కోసం. టైం టు టైం స్కూల్కి వెళ్ళాలని చెప్పేసి అస్సలు లేటెడ్లని ఇవ్వడు మా ఆయన. టైం టు టైం స్కూల్కి వెళ్ళమని చెప్తాడు. సో అందుకని చెప్పేసి ఇంకా నేను ఫాస్ట్గా చేసేస్తాను అనమాట. సో అందుకని చెప్పేసి పొయ్యి అంత ఇట్లా ఉంది. తర్వాత చూడండి ఎంత నీట్గా చేసిందో మీకే అర్థమవుతుంది. నేను అంటే ఎంత నీట్గా ఉంటుందో చేస్తే, ఎంత దారుణంగా చేస్తున్నా లేకపోతే ఎంత నీట్గా ఉంటుందో చూడండి మీకు. తర్వాత నెక్స్ట్ అదే వచ్చేసాను అనమాట. సో ఇక వీళ్ళైతే ఇక మా ఆయన ఇక బుక్ చదువుకుంటున్నాడు. నేను ఇవన్నీ ప్రిపేర్ చేసిన. మా బాబు కోసం అయితే ఆలు కర్రీ వేసి కలిపి పెట్టేసిన. స్నాక్స్ కోసం క్యారెట్ ఇంకా కెలాగ్స్ అయితే పెట్టేసిన అన్నమాట. సో ఇక చూసిర్రు కదా ఎంత గందరగోళం చేసారో. ఇదైతే ఇప్పుడు మొత్తం సర్దుకోవాలన్నమాట. నేనైతే చూసింది. వాళ్ళైతే వెళ్ళిపోయారు ఇంకా స్కూల్కి అయితే. బాయ్ టీచర్ రాగానే గుడ్ మార్నింగ్ చెప్పు, ఓకేనా? బాయ్ బాయ్ బాయ్. సో ఇక చూసిరు కదా, వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. మా ఆయన అయితే ఇక పాపను కూడా తీసుకొని వెళ్ళిపోయాను అనమాట స్కూల్కి. ఇక నేనైతే ఇక మొత్తం వాళ్ళు వచ్చేలోపు కొంచెం ఇల్లు ఉడుదామని చెప్పేసి సో అన్నీ ఎక్కడైతే సర్దేస్తున్నా. మా ఆయన ఎందుకు అంత మంచిగా రెడీ అయిపోయిండు తెలుసా, స్కూల్కి సినిమాకి వెళ్దామన్నాడు. సో ఈరోజు బాబు వెళ్ళిన తర్వాత 9:30కి సినిమా ఉందంట. సో వెళ్దామన్నాడు. నేనైతే రానని చెప్పిన. నిన్న అడుగుతేనేమో నిన్న వీక్లీ ఆపే, నిన్న ఇంటి దగ్గర ఉన్నావు కదా పోదాం పక్కన కొంచెం బయటికి అట్లా అని చెప్తే నాకు ఓపిక లేదన్నాడు. సో సర్లే, ఓపిక లేనప్పుడు ఎందుకు బలవంతం చేయడని చెప్పేసి వదిలేసిన అనమాట. ఈరోజు ఏం వెళ్దాం అంటుంటే పిల్లలు లేకుండా నేను ఎట్లా ఇస్తాను అని చెప్పేసి నేను రానని చెప్పిన. పిల్లలు ఉంటేనే నాకు ఎక్కడికైనా వెళ్ళబుద్ధి అయితే, వాళ్ళని వదిలేసి అయితే నేను అసలు రాలేను. ఎందుకంటే బాబు స్కూల్కి వెళ్ళిపోయాడు. సో అందుకని చెప్పేసి నేను రానని చెప్పిన. మళ్ళీ ఇంటి దగ్గర ఉన్న రోజు వెళ్దాంలే ఎప్పుడైనా చూసుకొని అని చెప్పేసి నువ్వు వెళ్ళు సినిమాకి, నేనైతే రానని చెప్పిన అన్నమాట. మా ఆయన అయితే ఇంక వెళ్ళిపోయాడు. తర్వాత ఏదైతే స్కూల్కి వెళ్ళినప్పుడు నేనైతే మొత్తం అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. సో వాళ్ళు వచ్చేలోపు ఇల్లు చేస్తే ఒక పని అయిపోతుంది అని చెప్పేసి చేసేస్తున్నా. ఇక్కడైతే నేనైతే ఇంకా మా చిట్టలు బాగా ఏడిచింది డాడీ వెళ్తున్నా అని చెప్పేసి స్కూల్ దగ్గరికి. అందుకే ఎత్తుకొని వెళ్ళిపోయాడు అన్నమాట. ఎంత గందరగోళం చేస్తారో చూడండి. ఇల్లు అయితే వాళ్ళు పొద్దున్న లేచి సర్దడమేమో కానీ నాకైతే తర్వాత మళ్ళీ అరగంట పట్టుద్ది అవన్నీ సర్దుకోవడానికి. ఎక్కడ సర్దుకోవడానికి. అందరి ఇళ్ళల్లో అంతే అనుకోండి. పిల్లలు అంటేనే అంత ఉంటేనే హ్యాపీగా ఉంటుంది. అల్లరిగానే ఉండాలి పిల్లలు, ఉంటేనే హ్యాపీగా ఉంటుంది. మనకు కూడా కొంచెం పని ఉన్నట్టు ఉంటుంది పొద్దున్నే అంటే డల్గా లేకుండా. సో ఇంకా పనులు అయితే మొత్తం చేసేసుకున్నాను అన్నమాట. అప్పటికి ఇంకా నేను టిఫిన్ అయితే చేసేస్తున్నా. పొద్దున నేను తినలేదు, వాళ్ళే తిన్నారు. మా ఆయన కూడా తినేసి వెళ్ళిపోయిండు అన్నమాట. ఇంకా అప్పటికి సినిమాకి వెళ్ళిపోయాడు. 9 అయిపోతుంది అప్పటికి ఇక పని చేసేసుకునేసరికి. సో ఇంకా తర్వాత పనులు అయితే మొత్తం చేసేసుకొని టిఫిన్ అయితే చేసేసిన అన్నమాట మంచిగా. మా చిట్టలి కూడా కొంచెం తిన్నది అన్నమాట. తిను తల్లు అంటే కొంచెం తిన్నది. బలవంతం చేస్తే అస్సలు కారం తిన్నది. కొంచెం కారం ఏమైనా అట్లా చెవులు అయితే పట్టేసుకుంటుంది అన్నమాట. సో ఇక చూసిరు కదా అప్పుడు ఎంత గందరగోళంగా ఉండైపోయి. ఇప్పుడు చూడండి అన్ని A to Z మొత్తం కడిగేసిన అన్నమాట నీట్గా. సెల్ఫ్ కూడా, గ్యాస్ బండ కూడా నీట్గా కడిగేసిన. ఇంకా నేనైతే అయ్యో ఇక్కడైతే ఇక టిఫిన్ చేసేసిన తర్వాత మా చిట్టల్లి పొద్దున్నే లేచింది కదా 6:30కే. సో అందుకని చెప్పేసి మళ్ళీ ఫాస్ట్గా పడుకుంది అనమాట. 10:15 ఏమవుతుంది టైం అప్పటికి. ఇక మంచిగా పడుకుంది. ఆమె లేచేలోపు నేను బట్టలు ఒకటి ఉన్నాయి, బట్టలు ఉతికేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయి స్నానం చేసేస్తే ఒక పని అయిపోతుంది అని చెప్పేసి ఆమె అయితే మంచిగా పడుకుంది. కనీసం 2 hours అయినా పడుకుంటుంది అన్నమాట. సో ఇక మంచిగా పడుకుంది.
ఇక తర్వాత నేను బట్టలు ఉతికేసుకొని ఫ్రెష్ అప్ కూడా అయినా అన్నమాట. సో ఇక కడిగేసుకుని గిన్నెలన్నీ ఉన్నాయి కదా, అప్పటికి 11 అవుతుంది టైము. ఇక గిన్నెలన్నీ బోర్లిచ్చేస్తున్నా అన్నమాట. మంచిగా పడుకుంది. ఎప్పటిదాకంటే 10:15కి అట్లా పడుకుంది కదా. మళ్ళీ వాళ్ళ డాడీ సినిమా పోయినంతసేపు పడుకుంది తెలుసా అండి. అసలు 10:50కి ఏమో పడుకుంది, 12:15కో ఏమో కరెక్ట్గా వాళ్ళ డాడీ వచ్చే ముంగట్లు లేసింది. వాళ్ళ డాడీ పోగానే పడుకుంది. మళ్ళీ వాళ్ళ డాడీ వచ్చే ముందే లేచింది అన్నమాట. 10 మినిట్స్లో వస్తాడు అనగా లేచింది. అంతసేపు అంటే 3 అవర్స్ పడుకుంది మ్యాక్సిమం. అంతసేపు మంచిగా పడుకుంటుంది. పొద్దున్నే లేస్తున్నాం కదా అందరం, అందుకని చెప్పేసి మళ్ళీ తొందర నిద్ర వచ్చేస్తున్నట్టుంది. మంచిగా పడుకుంది అన్నమాట. సో ఇక ఆమె పడుకున్నప్పుడే వంట చేసేద్దామని చెప్పేసి గిన్నెలన్నీ బౌల్ ఇచ్చేస్తున్నాను అన్నమాట. అదే మాట్లాడుకుంటూ నేను బౌల్ ఇచ్చేస్తున్నా. మళ్ళీ వినబడదేమని చెప్పేసి వాయిస్ ఇస్తున్నా. అంత గందరగోళం సౌండ్ వచ్చేస్తుంది, అందుకని చెప్పేసి. ఇక 12:30 ఏమవుతుంది. వాళ్ళ డాడీ అయితే సినిమాకి వెళ్ళి అయితే వచ్చేసిండు అన్నమాట. ఇక రాగానే ఎక్కువసేపు డ్యాన్స్ వేసింది. వేసి ఇక మా డాడీ అని చెప్పేసి వాళ్ళ డాడీ మీద పడుకుంది అన్నమాట. అట్లా ఊరికే మా డాడీ మీద పడుకొని మా డాడీ నువ్వు వెళ్ళిపో అంటది అన్నమాట. సో అట్లా మంచిగా ఆడుకుంటుంది. ఇక మధ్యాహ్నం అయితే మేమైతే ఆలూ రైస్ చేసేసుకున్నాం అన్నమాట. చేసేసుకొని తిని పడుకున్నాము. ఇక 3:30కి అయితే నా కొడుకుని అయితే తీసుకొచ్చిన అనమాట. సో ఈరోజు నాకైతే ఇంతేనండి. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.